పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోషల్ వెల్ఫేర్ డీడీఈ రాజేశ్వరమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఏఎస్డబ్ల్యూఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పల్నాడు జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నందు డీడీ మేడం గారి ఆధ్వర్యంలో ఎస్డబ్ల్యూ గారు, అలాగే స్టాఫ్, వార్డెన్స్, అలాగే నాతోటి ఎస్సీ విజిలెన్స్ మెంబర్ బాలు గారు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి కార్యక్రమం నిజంగా నేడు ఈ దేశంలో చాలా మంది మనం రాజకీయ నాయకులను చూస్తా ఉన్నాం. కానీ నేటి పాలకులకి గతంలో ఏదైతే 1960 నుండి 62 వరకు ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడుగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఆనాడు దళితుల్ని అంటరాని వారిగా, అస్పృశ్యులుగా, ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి జాతులుగా ఉన్నటువంటి ఒక కులం నుండి ఆణిముత్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు జాతీయ నాయకుడిగా ఎంపిక, ఏఐసిసికి సభ్యుడిగా ఎంపిక అవడమే కాకుండా 4 సార్లు కేంద్రంలో మంత్రిగా పనిచేసి అతి చిన్న వయసులో 39 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, 29 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, 31 సంవత్సరాలకి మంత్రిగా, 39 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అవడం అంటే చాలా కష్టం. ఇందాక మేడం గారు చదువుతూ ఆయన యొక్క 39 అండి, అంటే ఏబిఎన్ కొంచెం మిస్టేక్ అది, 39 ఒరిజినల్ గా 39 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అవడం. ఇందాక మేడం గారు చదువుతా తన జీవిత చరిత్ర చదువుతా ఉంటే 90 రూపాయలకి నెలకి తీసుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, అప్పుడు హాస్టల్స్ లో చదువుకున్నటువంటి ఆయన చూస్తే నేడు ఈ హాస్టల్స్ నడుపుతున్నటువంటి డిడి గారు కావచ్చు, వార్డెన్స్ కావచ్చు చూస్తే మరి 100 రూపాయలు ఈ రోజు పిల్లలకి హెచ్చించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు కన్నా పిల్లల్లాగా చూసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే, పిల్లలు ఒక మంచి దిశానిర్దేశుల్లాగా తీసుకెళ్ళడానికి, మరొక సంజీవి గారిని వారసులుగా తయారు చేయడానికి ఈ రోజు పాలకులంతా స్వార్థంతో కూడినటువంటి రాజకీయాలు నడుస్తూ ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పూరింట్లో నివసించడం అనేది నిజంగా గర్వపడేటటువంటి విషయం. నేటి పాలకులు గమనించాలి. తల్లి కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆ కొడుకు మీద ఒక విచారణ వేస్తే ఢిల్లీ నుండి వచ్చినటువంటి సభ్యులు గమనిస్తే ఎందుకు వచ్చామని అడిగితే, నేను సంజీవి గారి కోసం వస్తే మరి నా కొడుకు ఏమైనా జీతం పెరిగిందా అని అమాయకంగా అడిగినటువంటి ఆ తల్లి నిజంగా మనం చాలా ఈ రోజు పాలకులంతా కూడా చాలా స్వార్థంతో నివసిస్తా ఉంటే చాలా మంది చెబుతా ఉన్నారు, పాలకులు పెన్షన్ మేం తెచ్చామని గర్వంగా చాలా మంది ఎవరి కోళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉంటే, తన తల్లికి ఇచ్చినటువంటి 100 రూపాయలు భవిష్యత్తులో నాకు ఇస్తున్న మిగిలిన తల్లులకి ఎవరిస్తారని అడిగినప్పుడు ఆయన పుట్టినటువంటి ఒక ఆలోచన నేడు వృద్ధుల వితంతుల పెన్షన్ అనేటటువంటి విషయాన్ని నేటి పాలకులు అలాగే ప్రభుత్వ అధికారులు గమనించే దిశగా